ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనము. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనేక సందర్భాల్లో ఆయా ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం కొరకు నన్ను ఆహ్వానించినప్పుడు వెళుతున్నటువంటి సందర్భాల్లో ఎన్నో ఇబ్బందులు కలిగినటువంటి సందర్భాలు నేను ఎరుగుదును. గమనించండి ప్రియులరా, దేవుడు ఆ రోజు మనల్ని బలంగా వాడుకోబోతున్నాడు అంటే, ఆ రోజు దేవుడు ఆ యొక్క ప్రసంగం ద్వారా అనేక మందిని బలపరచబోతూ ఉన్నారు అంటే, సాతాను తీవ్రంగా మన పైన దాడి చేస్తాడండి. నేను అనేక సార్లు గుర్తించగలిగాను. ఆరంభ దినాల్లో నాకు అది అర్థమయ్యేది కాదు. అయితే ఎప్పుడైతే నేను బలహీనంగా వెళ్ళి దేవుని యొక్క ఆ బలిపీఠం మీద నిలబడతానో, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి బలంగా వాక్యాన్ని ప్రకటిస్తాను. కొన్ని సందర్భాల్లో బలంగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ సమస్యను నేను ఎలా డీల్ చేయాలని ఆలోచన చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే అద్భుతంగా ప్రసంగం అయిపోయే సమయానికి ఆ సమస్యలన్నింటిలో నుంచి దేవుడు బయటకు తీసుకొని వచ్చినటువంటి సందర్భాలు నేను ఎరుగుదును ప్రియులారా. భక్తుడు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుణ్ణి, నా కృప నీకు చాలను, బలహీన సమయాల్లో నా శక్తి మీ యందు పరిపూర్ణమగుచున్నది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అనేక సార్లు పరిచర్యలో ప్రియులారా ఎన్నో సమస్యలు కలుగుతాయి, ఇబ్బందులు కలుగుతాయి, పోరాటాలు ఉంటాయి. పరిచర్య అంటే అంత సులభమైన విషయం కాదండి. సాతాను అనేక మందిని పురిగొలిపి మనకి సమస్యలను కలుగజేస్తూ ఉంటాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, ఆత్మదేవుడు మనం బలహీనతలో ఉన్నప్పుడు మనల్ని బలపరిచి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపి ఆ సమస్యను మనం ఎదుర్కోవడానికి దేవుడు సహాయము చేస్తాడని అనుభవపూర్వకంగా ఈ మాట మీకు తెలియజేస్తా ఉన్నాను. బలహీనంగా ఉన్నారా? భయపడిపోయి ఉన్నారా? కలవరపడి ఉన్నారా? భయపడొద్దు. దేవుని ఆత్మచేత దేవుడు మిమ్మల్ని నింపి దేవుడు మీకు ధైర్యమునిచ్చి, ధైర్యముగా ఉండు ఆత్మ, పిరికితనమైన ఆత్మను కాదండి, పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహించి ఈ సమస్యల నుంచి మీరు బయటకు రావడానికి దేవుడు సహాయము చేయునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.